హలో హాయ్ ఫ్రెండ్స్. టుడే సండే రోజు పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారు విలేజ్లో. చూడండి ఎంత బాగా మట్టి తెచ్చుకొని బొమ్మలు చేసుకుంటున్నారు. ఈ పాప అయితే ఏం బొమ్మ, దాదాపు ఏదో వంట గ్యాస్ పోయి చేసింది ఈ అమ్మాయి. ఎంత చక్కగా ఉందో, వావ్ వావ్ నైస్. ఈ అమ్మాయి అయితే ఇంకా ఏదో తయారు చేస్తుంది. ఈమె వచ్చేసి ఏం తయారు చేస్తుందో, పెద్ద పెద్ద స్టవ్లు అయితే రెడీ చేస్తున్నారు. హాయ్, వాట్ యువర్ నేమ్? హలో, ఏం పేరుమా? ఏం ఏం చేస్తున్నావు? పోయి వెరీ గుడ్. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇతనైతే బాగా షర్టు గిట్ అని ఇప్పేసి ఈ విధంగా ఉన్నాడు. వీడు ఇతనైతే టైర్తో బాగా ఆడుకుంటున్నాడు. ఇతను సైకిల్. వావ్, గుడ్ గుడ్, సూపర్ సూపర్ సూపర్. ఏం చేస్తారు హాలిడేస్ రోజు మీరు ఎక్కువగా? వెరీ గుడ్. బా, ఏమైతే బిందెలు కూడా చేసింది. వావ్, సూపర్గా ఉన్నాయి బిందెలు. సో ఇండియన్ కల్చర్తో బాగా మట్టి, యాక్చువల్గా అయితే మట్టితో చేసిన పాత్రలతోనే వంట చేసుకుంటారు పూర్వకాలం. ఆ విధంగా చేసుకుంటేనే ఫుడ్ అయితే బాగుంటుంది. సో పిల్లలు చూడు ఎంత బాగా చేశారు. ఏంటమ్మా ఇది? గ్యాస్. దాని మీద ఉండేటివి మట్టి పాత్రలు. గ్రేట్ మా, గ్రేట్, సూపర్ సూపర్. ఏం పేరు మా నీ పేరు? నీ పేరు మా? నీ పేరు? వావ్ నైస్. నీ పేరు చెప్పు మా, నీ పేరు? నీ పేరు? నీ పేరా? నవదీప్ కుమార్. నువ్వు టైర్తో ఆడుకుంటున్నావు. వెరీ గుడ్. ఎన్న తరగతి? ఫోర్త్. వావ్ నైస్. సిక్స్త్. వావ్ వెరీ గుడ్ అబ్బా. 8th క్లాస్. వావ్. చూడండి ఈ పాప ఎంత బ్యూటిఫుల్గా చేసేసిందో స్టవ్ అయితే. సో ఇంక వెలిగించడమే లేటు. ఏం వంటలు చేస్తారమ్మా ఈరోజు మీరు? ఏమేమి వంటలు చేస్తారు? మన జోష్నా గారు అయితే డబ్బాలో వాటర్ పెట్టుకొని ఎంత నీట్గా చేసేసిందో. వావ్, నాకైతే ఇక్కడే వంట తినాలనిపిస్తుంది. జోష్నా గారు మాకే వడ్డిస్తారా భోజనాలు? వావ్, రైస్ ఇవన్నీ తెచ్చుకున్నారా మరి? అవునా, తెచ్చుకోపోండి. ఈ అమ్మ సూపర్గా చేసింది బుడగన్న మనవరాలు అయితే. వావ్, ఫెంటాస్టిక్ మా. గుడ్ గుడ్ గుడ్. ఏం పేరు మీ తాత పేరు? బుడగన్న. వావ్, సూపర్గా చేసినావు అమ్మ. మీ తాత పేరు ఏం పేరమ్మా? మీ తాత పేరు? బా, చెప్పు. ఇంకా ఏమంటారు మీ ఊర్లో మీ తాతని? గుట్లూరు ఆంజనేయులు. వెరీ గుడ్. ఏం మేము సైలెంట్గా ఉంది. రామ్మా, కమ్ హియర్. నీ పేరు ఏం పేర్రా? మీరు బంగారాలు ఏవి? బంగారాలు ఆర్డర్ ఏమే? ఏం పేరు నీ పేరు? వెరీ గుడ్, నైస్ నేమ్. వావ్. ఎన్నో క్లాసు? సండే ఏం చేస్తారు మీరు యాక్చువల్గా? కుక్కలతో జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు. ఎందుకంటే రేబీస్ అనే కాయలా వస్తుంది. కుక్కలకు దూరంగా ఉండాలి మీరు. కుక్కల్ని దగ్గరకు పిలుచుకొని నాకిసుకొని అట్లా చేస్తే చాలా డేంజర్ అనమాట. సరేనా? ఆ తాత మళ్ళీ చపాతీలు ఏమైనా దిక్కులేదమ్మా? చపాతీలు ఏమైనా దిక్కులేదా జోష్న? ఈ విధంగా పల్లెటూరులో పిల్లలు బాగా కలిసిమెలిసి ఆడుకుంటే బెస్ట్. ఈ టౌన్లో అయితే ఒక పిల్లలు వాళ్ళ ఇంట్లోనే ఉండి అట్లా బేసిక్గా అయితే చాలా లోన్లీగా ఫీల్ అవుతారు. ఈ విధంగా పల్లెటూరులో ఉండే పిల్లలే బాగా ఎదుగుదల బాగుంటుంది అన్నమాట. సో బుడుగన్న మనవరాలు అయితే ఫెంటాస్టిక్గా చేస్తుంది. పాత్రలు ఎక్సలెంట్గా ఉన్నాయి. సూపర్ సూపర్. ఇంక చపాతీలు తిక్కడమే లేటు. ప్లేట్లు అమ్మా, ప్లేట్లు ఏది? ప్లేట్లు ఇవి. వావ్ నైస్ నైస్ నైస్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ చెప్పండి అందరూ. బాయ్. డ్యాన్స్ ఆడండి అంతా ఒకసారి చూద్దాం. ఇంకొంత వెనక్కి గో బ్యాక్ ఆడండి. హాయ్ ఫ్రెండ్స్, మేక్ డ్యాన్స్ ప్లీజ్. వావ్ వావ్, ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. గర్ల్స్ లుక్ హియర్ ప్లీజ్. మీరు డ్యాన్స్ ఆడండి. గుడ్ గుడ్ గుడ్.
అనిల్ బాబాయ్ బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యాపీ సండే.